వెల్కమ్ టు 9 వైబ్స్. మేడారంలో మండమెలికే పండుగ ఘనంగా జరిగింది. మహాజాతరకు సరిగ్గా వారం ముందు ఆలయ పూజారులు ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మండమెలికే పండుగలో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. వేకువజామునే పూజారులు ఆలయాలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు. డోలు వాయిద్యాలు నడుమ మేడారం పరిసరాల్లో పూజారులు, గ్రామస్తులు పసుపు కుంకాలతో పూజలు చేశారు. జాతర సమీపిస్తుండటంతో మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మండమెలిగే పండుగతో మహాజాతరకు మేడారం సిద్ధమైంది. వారం రోజుల ముందు జరిగే మండమెలిగే పండుగను ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్తులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్ట దిగ్బంధనం చేశారు. మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వచ్చే బుధవారం జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల వరకు పయనమవుతున్నారు. పసుపు, కుంకుమలు, గాజులు, చీరసారెలు, బంగారాన్ని వనదేవతలకు కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధాన జాతరకు ముందు నిర్వహించే మండమెలికే పండుగ ఘనంగా జరిగింది. పూర్వం ప్రస్తుతం ఉన్న గుళ్ళ స్థానాల్లో గుడిసెలుండేవి. జాతర నిర్వహించే సమయానికి ఇవి పాతపడడంతో అక్కడి ఆదివాసీ పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్ళు నిర్మించేవారు. దీన్నే మండమెలిగే పండుగలంటారు. ఈ పండుగను ఆదివాసీలు సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయాన్ని శుద్ధి చేసి సమ్మక్క సారలమ్మ తల్లులకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం దిష్టి తోరణాలను కట్టి మేడారాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా గద్దెల వద్ద జాగరణ కూడా చేశారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ, పునుకొండలోని పగిడిద్దరాజు, కొండాయిలోని గోవిందరాజు ఆలయాల్లోనూ ఈ మండమెలిగే పండుగ ఉత్సవాలు జరిగాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు 1.5 కోటి వరకు భక్తులు వస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో రద్దీ ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతర 2 ఏళ్లకోసారి జరుగుతుంది. జాతర తొలి రోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పునుకొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తితోటి పూజలు అందుకుంటారు. 4వ రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.